ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమరానికి సిద్ధమైనట్టు సంకేతంగా చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. రాష్ట్రం నలుచెరుగుల సిద్ధం సభలకు అశేష జనవాహిని తరలి వచ్చిన సందర్భంలో 4 సభల్ని ఎంచుకున్నారు. చివరి సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల అద్దంకి మధ్య ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నిజానికి దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో జరిగింది, రాయలసీమ ప్రాంతంలో జరిగింది, అట్లాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దెందులూరులో జరిగింది. ఇప్పుడు దక్షిణ కోస్తా సమావేశం జరిగింది. ఈ సభలో కథం దొక్కిన జన ప్రవాహాన్ని చూసిన తర్వాత జగన్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి దాదాపుగా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకు ప్రతిపక్షం కూటమిగా కదలి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందో కూడా తెలిసిపోతుంది. కూటమి కట్టినందువల్ల వచ్చే ప్రయోజనాలను వాళ్లే చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ దేశంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటిస్తోంది. మరి కూటమి, అటుపక్క ఇండియా కూటమి రాహుల్ గాంధీనా, ఖర్గేనా, సోనియా గాంధీనా చెప్పలేదు. అందువలనే అక్కడ ఆ ఫెయిల్యూర్ కనబడుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డిని తమ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్తోంది, ప్రచారం చేస్తోంది. మరి ఇటు పక్క కూటమి మళ్ళీ చంద్రబాబుని చెప్తుందా? లేదు, ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని చెప్తున్నటువంటి, దేశాన్ని ఏలుతున్నామని చెప్తున్నటువంటి బీజేపీ కూడా చంద్రబాబే మా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందా? అసలు ఏ రాజకీయ అనుభవం, అత్యంత పాలనానుభవం లేని జనసేన ఎట్లాగో చెప్తుంది చంద్రబాబే మాకు దిక్కు అని. మరి బీజేపీ ఏం చెప్తుంది? ఇక్కడ రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానాలను దాదాపుగా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన తన ప్రభుత్వ కాలంలో, తన టెన్యూర్లో ఏ రకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టారో, వాటి వల్ల ఎంతమంది ప్రజానీకానికి లబ్ధి చేకూరిందో అంకెలతో సహా వివరించారు. అదంతా అభివృద్ధి కాదు, కేవలం సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు అని చెప్తూ ప్రతిపక్షం ప్రచారం చేయొచ్చు, మంచిదే. అసలు మనిషి, ఏ సగటు మానవుడు, సగటు మనిషి తనను తాను సమాజంలో ఒక వ్యక్తిగా రూపుదిద్దుకోలేని పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధికి అర్థం ఏంటి? ఇండస్ట్రీలు పెట్టాం, ఏదో రోడ్లు వేసాం, లేకపోతే ఇంకోటి చేసామంటే అసలు ముందు వ్యక్తిగా, ఒక సగటు మనిషి వ్యక్తిగా సమాజంలో రూపాంతరం చెందాలి కదా. వాడు మంచి తిండి తినాలి, కనీసం ఒక 2 పూట్లన్నా మంచి బట్టలు వేసుకోగలగాలి, వాడికి ఏదో ఒక గూడు, షెల్టర్ ఉండాలి. ఇవేమీ లేనప్పుడు అభివృద్ధి ఏంటి? ఇంకా ఇదే ప్రశ్నని సగటు మానవుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నాడు. ఏమిటి అభివృద్ధి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రసంగంలో దాదాపు 1:20 నిమిషాల సేపు జరిగింది ఆయన ప్రసంగం. ఈ ప్రసంగంలో ఇదే చెప్పారు ఆయన, నేను సగటు మనిషి కోసం, పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వారికి ఏదో చేయాలి, వారిని ఏదో నిలబెట్టాలి, సమాజంలో, సంఘంలో వ్యక్తులుగా వారిని నిలబెట్టాల్సిన ఒక సమష్టి బాధ్యతను తలకెత్తుకొని నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు నాకంటే ఒక 5 ఏళ్ల పాలన గురించే చెప్పుకోగలను.
కానీ చంద్రబాబు 14 ఏళ్ల పాలన గురించి చెప్పుకోగలడు. ఆ 14 ఏళ్లలో ప్రజలు ఏ రకమైన చిత్రహింసలు అనుభవించారు, జన్మభూమి కమిటీల ద్వారా ఎంత ప్రజాధనం దోపిడీ అయింది, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారు, వీటన్నిటినీ కూడా ఎవరు మర్చిపోతారు? అదేదో చరిత్రకాలం నాటి అంశం కాదే, నిన్న మొన్న జరిగింది మన కళ్ళెంత. 5 ఏళ్ల క్రితం, 4.5 ఏళ్ల క్రితం ప్రజలందరూ అనుభవించిందే కదా. మళ్ళీ ఇప్పుడు ఏరి కోరి ఆ తలనొప్పిని తలకి పూసుకుంటారా, తలకెత్తుకుంటారా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పాలనను కాదని అవతల వారికి ఓటేస్తారు. సంఘంలో, సమాజంలో దాదాపు 60 నుంచి 80% మధ్య ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, వీరందరికీ సంబంధించినటువంటి బహుళ ప్రయోజనకర పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేసినట్టు చెప్తున్నారు. అంటే మిగిలిన 70%, మిగిలిన 30%, 20% ప్రజానీకం నిజంగానే ఈ పథకాలు ఏవి పొందలేనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండొచ్చు, ఉంటారు కూడా. కానీ ఆ 20%, 30% ప్రజల ఓటింగ్ వల్ల అధికారంలోకి రాగలుగుతారా? లేదు కదా. ఇక్కడే ప్రతిపక్షం ఏమనుకుంటోంది, అధికార పక్షం ఏం చెప్తుంది, దీన్ని కీన్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి, ఆలకించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం, బడుగు బలహీన వర్గాలకు, ఉన్నత వర్గాలకు మధ్య పోరాటం. తను ఏదో కురుక్షేత్ర సమరంలో అభిమన్యుడిలాగా అమరుడైపోయే ప్రసక్తి లేదు, అర్జునుడిలాగా పోరాడి నిలబడతాను. సహకరించే శ్రీకృష్ణుడి పాత్ర జనమంతా పోషించాలి అని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఈ దాదాపు 25-30 సంవత్సరాల కాలంలో చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీని భ్రష్టుపట్టించి సర్వనాశనం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సైకిల్ తుప్పుపట్టిపోయింది, దాని చక్రాలు లేవు, దానికి సరైనటువంటి మెకానిజం అంతా లేదు, అసలు రూపే లేదు. అటువంటి సైకిల్ని తోయటానికి, దాన్ని ఏదో ఇంకా బాగుందని ప్రజల ముందు నమ్మించడానికి ఒక పక్క బీజేపీ, మరో పక్క జనసేన తోడుగా వెళ్తున్నాయని స్పష్టంగా చెప్పారు. నిజమే, బీజేపీ కనుక నిజంగా పొత్తులోకి వచ్చి టీడీపీని సమర్థిస్తూ రేపు పొత్తున జనంలోకి వస్తే ఢిల్లీ వెళ్ళి మరి తిట్టిపోసినటువంటి మోడీని, అమిత్ షాని అనుచిత భాషణలతో తిట్టిపోసినటువంటి చంద్రబాబు జనానికి ఏం సమాధానం చెప్తారు? అప్పుడు తిట్టినవన్నీ తప్పైందంటాడా? చంద్రబాబు అవినీతిని అడుగడుగున ఎండగట్టి మరి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? అవన్నీ అబద్ధాలు, ఆయన పునీతుడు అని చెప్తారా? ఏది ఏమైనా ప్రతిపక్షం సరైనటువంటి పంధా లేదు, లేదా సరైనటువంటి వ్యూహం లేదు, సరైనటువంటి బాటలో పయనించట్లేదు అని అందరికీ అర్థమైపోతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కసిని, కోపాన్ని, ద్వేషాన్ని వెలిగెక్కడమే తప్ప, ప్రతి క్షణం వెలిగెక్కి జనంలో ఇంకా రోజు రోజుకి దిగజారడమే తప్ప, తమ ప్రతిష్టను దిగజార్చుకోవడమే తప్ప, ఎక్కడా కూడా మేము అధికారంలోకి వస్తే ఇంత గొప్ప పథకాలను మీకు అందజేస్తామని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. మేనిఫెస్టో అంటూ చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రకటించారు. ఇందులో ఒక్కటి కూడా టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీ రూపొందించిన పథకాలు లేవు. అన్నీ కూడా కాపీ పథకాలే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రవేశపెట్టింది, లేదా తెలంగాణలో ఇంకో పార్టీ ప్రవేశపెట్టింది,
లేదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పథకాలకు రంగులు పోసి కొత్త పథకాలుగా పెయింట్ వేసి ప్రజెంట్ చేయటం. ఇంతే తప్ప ఇదిగో ఇది మా పేటెంట్, ఈ పథకం మేము రూపొందించాం, దీనివల్ల ఎన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పే ఒక్కటి కూడా లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక మేనిఫెస్టోను రూపొందించే పరిస్థితి లేదు, తాము చేసినటువంటి మంచిని చెప్పుకునే పరిస్థితి లేదు. 2014 నుంచి 2019 వరకు అత్యద్భుతంగా పాలించాం. ఇదే కూటమి కదా, జనసేన, బీజేపీ, టీడీపీ. ఈ కూటమి ప్రజల్ని ఉర్రూతలోపించింది అని చెప్పుకోవడానికి లేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే 2019లో ఓడిపోరు కదా, 23 స్థానాలకు దిగజారిపోదు కదా. సో ఎటు చూసినా కూడా కూటమి తీసుకుంటున్నటువంటి చర్యలు, నిర్ణయాలు అడుగడుగున ప్రజల్ని అనుమానింపజేస్తున్నాయి, అనుమానాస్పద స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇవాళ సిద్ధం సభ చూసిన తర్వాత ఎవరికైనా ఒక నిశ్చితాభిప్రాయం కలగడం అంత కష్టమేం కాదు. ఎందుకంటే రాప్తాడు సభ చూసినా, దెందులూరు సభ చూసినా, భీమిలి సభ చూసినా అత్యద్భుతమైనటువంటి జన సందోహంతో, జన ప్రవాహంతో వచ్చిన జనం కూడా ప్రతి మాటకి స్పందించిన తీరు చూసిన తర్వాత, కలం దొక్కిన జనశ్రేణిని చూసిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని భావించేలా చేస్తుంది. అంటే ఏదన్నా మిరకిల్ జరిగితే తప్ప కూటమికి అధికారం వచ్చే అవకాశం కనపట్టలేదు. అలాంటి మిరకిల్, ఏదో అద్భుతం జరిగే అవకాశం ఉందా? ఎక్కడా కనపట్టలేదు. అందుకని ఇవాటి సభ, సిద్ధం సభ, ఈ సిద్ధం సభల పరంపరలో చివరి సభ ఇవాళ మేదరమెట్టలో బాపట్ల జిల్లాలో జరిగింది. అంటే ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మేదరమెట్ల ప్రాంతం ఇప్పుడు బాపట్ల, కొత్తగా ఏర్పడినటువంటి బాపట్ల జిల్లాలో ఉంది. ఆ ప్రాంతంలో ప్రజానీకం అంతా కూడా దాదాపు ఒక 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా తిరుపతి నుంచి దాదాపుగా అందరూ కూడా అత్యంత ఉత్సాహంతో సభకి విచ్చేయటం, సభని అనూహ్య రీతిలో విజయవంతం చేయడం చూసిన తర్వాత తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ప్రజాబలం ఉంది అని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ప్రజాబలం ఉందన్న విషయం స్పష్టమైపోయింది. ఇప్పుడు ఇంతకు మించిన సభల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపు 17, 16, 17, 18 ఎప్పుడో ఒక రోజు దాదాపుగా గుంటూరు జిల్లాలో జనసేన, టీడీపీ, బీజేపీ సంయుక్తంగా ఒక సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. చూడాలి, ఇంతకు మించినటువంటి ఉత్సాహం, ఉరకలెత్తే ప్రజాభిమానం ఆ సభలో కనబడుతుందా, లేదు ఎందుకంటే తక్కువ స్థాయిలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సభలకు ప్రజలు రావడం వేరు, అధికారం కోల్పోయినటువంటి ప్రతిపక్షము సభలకు జనం రావడం వేరు. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సభలకు బెనిఫిషరీస్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దాదాపు 60-70% ఆంధ్రప్రదేశ్లో జనం, ప్రజానీకం లబ్ధిదారులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఆటోమేటిక్గా వస్తారు, వాళ్ళకేమి సొమ్ములు చెల్లించాల్సిన పనిలే. దాదాపు 4 సంవత్సరాలుగా బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తారు. కానీ ప్రతిపక్షం ఏం చేసిందని సభకు వచ్చి కూర్చొని చెప్పే చొల్లంతా విని ఆనందించాలి, లేదా ఆస్వాదించాలి, లేదా అబ్బురపరిచేలా స్పందించాలి. ఏం చేసిందని? ఏమీ చేయలేదనే కదా 19లో ఇంటికి పంపించింది. మళ్ళీ ఇప్పుడు తమిళనాడు వచ్చి అందరినీ రమ్మని పిలిస్తే ఇంతగా స్పందిస్తారా? ఒకవేళ
ఇంత కాకపోయినా ఎంతో కొంతైనా జనాన్ని పోగేయాలంటే భారీగా సొమ్ములు ఖర్చు పెట్టాల్సింది. ప్రజలు కూడా ఇవాళ అంతో ఇంతో లబ్ధి లేనిది సభలకు వచ్చే అవకాశం కనపట్టలేదు. అందువల్ల భారీగా సొమ్ము ఖర్చు పెడితే తప్ప, జనాన్ని తీసుకొని వస్తే తప్ప సభలు సక్సెస్ అయ్యే విజయవంతమయ్యే పరిస్థితి కనపట్లేదు. తీసుకొచ్చిన జనమంతా ఓట్లేస్తారన్న నమ్మకము లేదు. సో ఇలాంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి తను శంఖారావం పూరించిన తర్వాత, సిద్ధం సభల విజయ పరంపర చూసిన తర్వాత ఎవరికైనా, ఏ సర్వే సంస్థలకైనా ప్రజలకైనా ఒకే అభిప్రాయం కలుగుతుంది. ఆయన విజయ పథంలో ఉన్నట్టుగా కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో.